ఈవినింగ్ వరకు లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. నేను మీ మేనప్ శ్యామ్. ఈవినింగ్ న్యూస్కి స్వాగతం. ఇకపోతే నళని మాజీ డిఎస్పీ నళని హాట్ టచింగ్ స్టోరీ నిజంగా అందరి కళ్ళలకు మాత్రం నీళ్ళు వచ్చే స్టోరీ మాత్రం రాసింది. తెలంగాణ ఉద్యమమే స్ఫూర్తిగా డిఎస్పీ ఉద్యోగాన్ని సైతం పక్కన పెట్టి ఉద్యమ బాట పట్టిన బిడ్డ ఈరోజు పరిస్థితి ఎలా ఉంది, ఎందుకు అటువైపు వెళ్లాల్సి వచ్చింది, నళనికి ఉద్యోగం వచ్చే మార్గాలు లేవా, అంత మంచి ఉద్యోగం వదులుకున్నారు. ఒక్కొక్క మంత్రులు అయితే రాజీనామా చేయండి రా అంటే ఒక్కడు కూడా చేయలే. అప్పుడు ఇక ఇప్పుడు ఏతులు కొట్టమంటే మస్తు మంది కొడతారు. జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళు తప్ప ఏ ఒక్క మంత్రి అయినా 2014 ముందు కాంగ్రెస్లో ఉన్న ఏ ఒక్క మంత్రి అయినా వేసిండా? పారిపోయినందరూ రాజీనామా చేయండి. తను స్వయంగా ముందుకు వచ్చి డిఎస్పీ అయినా కూడా రాజీనామా చేసి ఉద్యమం పట్టబట్టారు. అది అట్లా ఉంటే రేవంత్ రెడ్డి బిగ్ స్కెచ్ లాగా కనిపిస్తూ ఉన్నది. ఆ స్కెచ్ ఏంటి? కథా కార్ఖానా, మాజీ గవర్నర్. ఎందుకు మాజీ గవర్నర్తో కలిశారు? ఆ కథ ఏంది? కార్ఖానా ఏంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ గవర్నర్ ఎందుకు కలిశారు ఏంది అన్నది చూద్దాం. ఓవరాల్గా నిజంగా అసెంబ్లీ మాత్రం ఈరోజు కొండా సురేఖ మంత్రిగా చార్జ్ షీట్ తీసుకుంది. ఈరోజు నుంచి మంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ములుగు వెళ్ళింది సీతక్క. మొత్తం మీద హడాబుడి మాత్రం కనిపిస్తూ ఉంది రాష్ట్రంలో. చాలా వరకు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయా నియోజకవర్గాలకు మంత్రులైన తర్వాత వెళ్ళడం ఒక గొప్ప అనుభూతి అనే చెప్పుకోవచ్చు వాళ్ళకి. ఇటు అరవింద్ అవుట్ అన్న కోణంలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఏ అరవింద్ అవుట్, ఎవరు కథ, కార్ఖానా ఏంది చూసే ప్రయత్నం అయితే చేద్దాము. ఒక్కసారి ఫస్ట్ నళని హార్ట్ టచింగ్ స్టోరీ మాత్రం ఒకసారి చూద్దాం. ఫస్ట్ నా భరత్ నాకు పంపించు. సింక్ అయిందా? నళని చాలా ఆవేదనతో తన లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది ఏంది అనేది కూడా ఉంటుంది. సరే, కొద్ది క్షణాలలో అది వచ్చే ప్రయత్నం చేద్దాం. ఈలోపు వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. అది వచ్చేస్తుంది, కొంచెం ఏదో టెక్నికల్ ఇష్యూ. చలో, దిశ డైనమికేషన్ 1 PM వరకు ఉన్న వార్తలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ వైఫల్యాలపై రేవంత్ బిగ్ స్కెచ్. ఆర్థిక అక్రమాల గుట్టు రట్టు చేసే ప్లాన్. బీఆర్ఎస్ గణాంకాల నిగ్గు తేల్చే యోచన. ఇప్పటికే శాఖల వారీగా ముఖ్యమంత్రి రివ్యూ. తాజాగా సీఎంతో ఆర్బీఐ మాజీ గవర్నర్ భేటీ. కీలక సూచనలు చేసిన రఘురాం రాజన్. ఇద్దరి మీటింగ్ పై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు కాదు. ఆర్బీఐ మాజీ గవర్నర్ ఎందుకు కలిసిండు రేవంత్ రెడ్డిని అనేది బీఆర్ఎస్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మొత్తం సర్వనాశనం చేసిండ్రు ఆర్థిక వ్యవస్థను, అప్పుల కుప్పగా చేసిండ్రు తెలంగాణ రాష్ట్రాన్ని. దాని నుంచి ఎలా బయటపడాలని మీటింగ్ అయితే జరిగింది. అదేందో కథ చూద్దాం. అధికారంలోకి వచ్చి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రేవంత్ రెడ్డి కేసీఆర్ సర్కార్ వైఫల్యాలపై దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రం, దేశానికి ఆదర్శం అంటూ గత ప్రభుత్వం చేసిన ప్రచారంలో నిజమెంతుందో నిగ్గు తేల్చి వాస్తవాలను ప్రజల ముందుంచే దిశగా సాగుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న దేంట్లోనూ నిజం లేదని, ఆఖరికు రాష్ట్రానికి మిగిలింది అప్పుల కుప్పేనని స్పష్టం చేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీఎంతో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ భేటీ కావడం ఆసక్తిగా మారింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసి 10 ఏళ్ల కేసీఆర్ సర్కార్ నిర్వాకాన్ని బట్టబయలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పదే చెబుతున్న నేపథ్యంలో కేసీఆర్ విషయంలో బిగ్ స్కెచ్ వేస్తున్నారనే చర్చ పొలిటికల్ సర్కిల్లో మాత్రం చక్కర్లు అయితే కొడుతుంది. మరి ఇది ఇంత పెద్ద మనిషితో సీఎం కలవడం, మరి వ్యవస్థల లోపాలను గోల్మాల్ గోవిందం చేసిన కేసీఆర్ పై ఒక్కొక్కటి బయటికి తీస్తూ ఉంటే ఆర్థిక వ్యవస్థలు ఎట్లా ఉన్నాయి, ఆర్థిక వ్యవస్థ ఎట్లా కుప్పకూలిందో
అన్న కోణంలో మాత్రం వినిపించే అవకాశాలు అయితే కనిపిస్తాయి. రఘురాం రాజన్ ఏం సలహాలు ఇచ్చిండు? రఘురాం రాజన్ సలహాలు ఆర్బీఐ గవర్నర్ గానే కాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారులుగా కూడా పనిచేసిన రఘురాం రాజన్ ఆదివారం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు, సిఎస్ శాంతి కుమారి, స్పెషల్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్థిక రంగంలో తన అనుభవాలను సీఎంతో రఘురాం పంచుకున్నారు. అలాగే రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై పలు సూచనలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల టార్గెట్ ఇది ఇక్కడికి అయిపోయింది. అది సీఎం రేవంత్ రెడ్డికి లోక్సభ ఎన్నికలు ఛాలెంజ్ గా మారాయి. ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీలకు చెక్ పెట్టాలంటే తామిచ్చిన హామీలను అమలు చేయడం కీలకమైన అంశం. ఈ నేపథ్యంలోనే ఆర్థిక రంగంలో అంతర్జాతీయ స్థాయిలో విశేష అనుభవం కలిగిన రఘురాం రాజన్ వంటి వారి సలహాలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. రఘురాం సైతం గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి టచ్ లో ఉంటున్నారు. దీంతో రాబోయే లోక్సభ ఎన్నికలే టార్గెట్ గా రేవంత్ సర్కార్ దేశంలో ఆర్థిక విధానాలపై నిపుణుల నుంచి సలహాలు తీసుకుంటుందనే టాక్ మాత్రం వినిపిస్తుంది. 100% నిపుణులు ఆయా ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో నిపుణులు ఎవరైతే ఉంటారో సలహాలు తీసుకొని రాష్ట్ర బాగు కోసం ముందుకు వెళ్తారు. ఎవరైనా ఇక కేసీఆర్ అటువంటి ఆయనే ఇంజనీర్, కాళేశ్వరం నేనే కట్టినా, మెదడు ఖర్చు పెట్టుకొని రాత్రి పగలు నిద్ర లేకుండా నేనే కట్టినా అంటాడు. ఆ పాట నేనే రాసిన అంటాడు. ఆ పాట రాసిందేమో వేరే అతను ఉంటాడు. యాన్ని గోల్మాల్ గోవిందం పాట ఇవన్నీ ముచ్చట్లని చెప్పిండు కేసీఆర్. ఇది మంచి పద్ధతి. ఇది ఇట్లా ఉంటే 9 మంది మృతి, బజార్ గ్రౌండ్లోని సోలార్ కంపెనీలో భారీ పేలుడు. ఇది నాగ్పూర్. భారీ పేలుడు సంభవించి 9 మంది ప్రాణాలు విడిచిన ఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్ తాలూకా ఆ బజార్ గ్రౌండ్ సోలార్ కంపెనీలో చోటు చేసుకుంది. క్యాస్ట్ బూస్టర్ ప్లాంట్ లో ప్యాకింగ్ చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించినట్లుగా ప్రాథమికంగా తెలుస్తుంది. నాగ్పూర్ ఎస్పీ హర్ష్ పొద్దార్ మాట్లాడుతూ ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 9 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారని, మరి కొద్ది మందికి గాయాలయ్యాయని వెల్లడించారు. సోలార్ కంపెనీలోని క్యాస్ట్ బూస్టర్ ప్లాంట్ లో ప్యాకింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందంట. నాగ్పూర్లో జరిగింది. సోలార్ కంపెనీలో 9 మంది చనిపోయినలు. కొండా సురేఖ దగ్గరికి పోదాం. కొండా మురళి, కొండా సురేఖ, సుష్మితా పటేల్. మంత్రిగా కొండా సురేఖ బాధ్యతలు. తెలంగాణ సచివాలయంలో ఆదివారం రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని 4వ అంతస్తులో ఆమెకు కేటాయించిన ఛాంబర్లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖకు అటవీ పర్యావరణ దేవాదాయ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు చెప్పారు. క్యూనిస్ వేదిక కూడా కొండా సురేఖకు నిజంగా శుభాకాంక్షలక. మీరు మంత్రి పదవి జబర్దస్త్గా చేయాలి. మీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇంతకుముందు అంగూటి మంత్రులుండే, పాన్ పరాకులు నవిలే మంత్రులుండే, ఏం చెప్తాడో ఎవరికి అర్థం కాని మంత్రులుండే, 5 పాస్ కాని మంత్రులుండే. కనీసం మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది, ఉమ్మడి జిల్లాలో ఆల్రెడీ మీకు ఆ పదవి పైన అనుభవం ఉంది. ఇంకా ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా క్యూనిస్ కూడా కోరుకుంటుంది. రేపు కాంగ్రెస్ పిఎస్సి సమావేశం. పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతపై చర్చకు అవకాశం. గాంధీ భవన్లో రేపు కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ మీటింగ్ కు పిఎస్సి సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నేతలు హాజరు కానున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధత, తాజా రాజకీయ పరిస్థితులపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ 10 రోజుల పరిపాలన, నామినేటెడ్ పోస్టులు, కొత్త డీసీపీల వ్యవహారాలపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి పిఎస్సి సమావేశం కావడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. రేపు కాంగ్రెస్ పిఎస్సి సమావేశం మాత్రం ఉందంట. ఇది ఇట్లా ఉంటే మేడిగడ్డ ఇష్యూపై మంత్రి ఉత్తమ్ నజర్ ఈ నెల 20న అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్. మంచి పని చేస్తున్నారు.
వివరాలు ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశం. మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటు అంశంపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం సచివాలయంలో ఈఎన్సీ మురళీధర్ ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. త్వరలో మంత్రి మేడిగడ్డను పరిశీలించనున్న నేపథ్యంలో ఈ నెల 20 నుంచి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు పలు అంశాలపై వివరాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఇక మరి ఏమవుతుందో ఈ కుంగిన దానిపైన ఏమన్నా వివరాలు వస్తాయా, ఇంకా అధికారులు దాచిపెట్టే ప్రయత్నం చేస్తారా, మరి ఏం చేస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. అమ్మ నాకేమైంది, మరుగుతున్న రాగి జావాలో పడి చిన్నారి మృతి. మామడ మండలం కోకటి ఘటన సారీ ఇది ఇట్లా ఉంటే పోలీస్ ఉద్యోగానికే సూట్ అవుతా, సీఎంకు మాజీ డిఎస్పీ నళిని లేఖ. ఈ వార్తల తర్వాత తను ఏమేం రాసుకొచ్చింది, చాలా పెద్దగా తన బాధ మొత్తం ఆవేదనతో కూడిన ఒక లెటర్ మాత్రం పోస్ట్ చేసింది. అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ప్రత్యేక రాష్ట్ర సాధన కొరకు ఉద్యోగానికి సైతం రాజీనామా చేసిన నళిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడంలో అభ్యంతరాలు ఎందుకు ఉండాలని ఇటీవల పోలీస్ శాఖ సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆమె సుముఖంగా ఉంటే ఉద్యోగంలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డికి మాజీ డిఎస్పీ నళిని లేఖ రాశారు. తనపై ప్రభుత్వం చూపిస్తున్న ఆధార్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. తాను పోలీస్ ఉద్యోగానికి తప్ప మరే ఉద్యోగానికి సరిపోనని పేర్కొన్నారు. ప్రస్తుతం వేదం యజ్ఞం అనే పుస్తకాన్ని రాస్తున్నానని, ఆ ఉద్యోగానికి బదులుగా ధర్మ ప్రచారానికి సాయం చేయాలని నళిని కోరారు. కానీ నళినికి నిజంగా మళ్ళీ డిఎస్పీ పోస్ట్ ఇవ్వాలా? ఎందుకంటే ఒక్కొక్క రాజకీయ నాయకుడు రిజైన్ చేయండి రా నాయన మంత్రులు అంటే ఒక్కడు చేయలే, అప్పుడు ఒక ఇద్దరు తప్ప. ఆమె తెలంగాణ బిడ్డ రక్తం మరుగుతూ ఉంటే అంత పెద్ద డిఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమంలోకి వచ్చింది. కొండెక్కిన కోడి, కార్తీక మాసం ముగియడంతో పెరిగిన చికెన్ ధరలు. నిన్నటి వరకు కొండ దిగిన కోడి, ఈరోజు కొండెక్కిన కోడి. కార్తీక మాసం ముగియడంతో చికెన్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఆదివారం కావడంతో మార్కెట్లో కొనుగోలు పెరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ షాపులు కిటకిటలాడుతున్నాయి. కార్తీక మాసం ఎఫెక్ట్తో 140 వరకు పడిపోయాయి. ప్రస్తుతం కార్తీక మాసం పోవడంతో నేడు ధర స్కిన్లెస్ 220 నుంచి 240 వరకు పలుకుతుంది. గత నెలలో ఆ నష్టాన్ని చవి చూసామని, తాజాగా రేట్లు పెరగడంతో కొంత ఉపశమనం కలుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. ఇది దిశ డైనమిక్ ఎడిషన్ 4 PM వరకు ఉన్న వార్తలైతే ఒక్కసారి దిశ డైనమిక్ ఎడిషన్ 1 PM వరకు ఉన్న వార్తలైతే దిశ డైనమిక్ ఎడిషన్ 4 PM వరకు ఉన్న వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. పార్లమెంటు ఘటన సీరియస్ అంశం, భద్రతా వైఫల్యంపై ప్రధాని నరేంద్ర మోడీ. పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారిగా స్పందించారు. ఇది చాలా సీరియస్ అంశమని, ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేయొద్దు అని అన్నారు. ఇవాళ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్లో అలాంటి ఘటనలు చోటు చేసుకోవడం తనను బాధించిందని అన్నారు. ఈ విషయాన్ని తక్కువగా అంచనా వేయడం లేదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఘటన అనంతరం స్పీకర్ ఓం బిర్లా విచారణకు ఆదేశించారని గుర్తు చేశారు. ఈ కుట్ర వెనుక నిందితుల ఆ లక్ష్యాలేంటో అన్ని త్వరలోనే బయటపడతాయని పేర్కొన్నారు. ఇది మంచి చర్యలు కాదు. నిజంగా మనం ప్రొటెస్ట్ చేయాలంటే, నిరసన తెలపాలంటే ఢిల్లీలో 1,00,000 మార్గాలు ఉన్నాయి, దేశంలో 1,00,000 మార్గాలు ఉన్నాయి. పార్లమెంటు వెల్లోకి అన్నోన్ పర్సన్స్ వెళ్ళి కర్లర్లు చల్లి వస్తున్నారంటే మన భద్రత ఏ కోణంలో ఉందో చూసుకోవచ్చు. నిజంగా ఏదైనా జరగరాని ఘోరం జరిగితే దేశం పరువు పోతుంది. అప్పుడు సంకలు గుద్దుకుంటే ఏమీ రాదు. ఫస్ట్ దేశం పరువు మనం కాపాడాలి. మీరు ఏ పార్టీలోనైనా ఉండండి, తర్వాత మీ పార్టీ గురించి ఆలోచించండి. రంగనాయక సాగర్లోకి నీటిని పంపింగ్ చేయాలి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీష్ రావు లేఖ. చాలా మిస్టేక్స్ ఉంటున్నాయి దిశలో.
జిల్లా రైతు ప్రయోజనాల కోసం రంగనాయక సాగర్లోకి నీటిని పంపింగ్ చేయాలని ఎమ్మెల్యే హరీష్ రావు కోరారు. సిద్దిపేట జిల్లా రైతాంగానికి యాసంగి పంటకు నీళ్లు అందించాలని, అందుకు అవసరమయ్యే నీటిని మిడ్ మానేరు నుంచి రంగనాయక సాగర్కి నీటిని పంప్ చేయాలని కోరుతూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాశారు. ఈ మేరకు శాసనసభలో మంత్రిని కలిసి లేఖని మొన్నటి వరకు ఈయనకే లేఖలు రాశాడు. అందరూ ఒకటే ఓటుతో ఇటున్న హరీష్ రావు ఇటు అయిపోయిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటు అయిపోయిండు. ప్రభుత్వాలే చేంజ్ అయిపోయింది కేవలం ఒకే ఒక ఓటుతో. మంత్రులుగా ఉన్న వాళ్ళందరూ డమ్మీ లైన్లు, అప్పుడు ప్రభుత్వంపై కొట్లాడే వాళ్ళందరూ ఇప్పుడు మంత్రులైన్లు. 2 నెలల్లో డ్రగ్ ఫ్రీ సిటీ, మారక ద్రవ్యాల మాట వినపడద్దు. హైదరాబాద్ సిటీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. 2 నెలల్లో హైదరాబాద్లో డ్రగ్స్ ను నిర్మూలిస్తామని సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సిటీ పోలీస్ బృందంతో కీలక సమావేశం నిర్వహించారు. నగరంలో డ్రగ్స్, గంజాయి అనే మాట వినపడద్దని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎవరైనా పైరవీలు చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. నిజమైన బాధితుడికి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. నగరంలో డ్రగ్ మాఫియాను అరికడతామని సీఎం నిన్న సభలో ప్రకటించిన మరుసటి రోజే సిపి కీలక భేటీ నిర్వహించడం ఆసక్తిగా మారుతుంది. నిజంగా శ్రీనివాస్ రెడ్డి అన్న, మీరు కనుక అది చేస్తే మీకు సమాజం సెల్యూట్ కొట్టే ఆస్కారం అయితే ఉంటుంది. చిన్న పోరగన్లు 9-10 చదివే పోరగన్లు కూడా డ్రగ్స్కి, మందుకి, గంజాయికి అలవాటయి తల్లిదండ్రుల చేతుల్లో లేకుండా పోతున్నారు. తల్లిదండ్రులు ఎంత బాధపడి చెప్పినా పెడదారి వెళ్ళిపోతూ ఉన్నారు. నిజంగా అసలు మూలాలను కనుక్కొని మూలాల మీదనే మన ముక్కు పాదం మోపితే వాడికి తాగే అవకాశం ఉండదు, వాడు తీసుకునే అవకాశం ఉండదు. తెలంగాణ సుభిక్షంగా ఉంటుంది దీని ద్వారా. నిజంగా అంటే ఇప్పుడు మనం కరోనా టైంలో వైన్స్ బంధు, అన్ని బంధు, బార్లు, వైన్స్, గుట్కాలు, బిట్కాలు, గిడుంబ అన్ని బందే కాబట్టి సచ్చినట్టు ఉండాలి. రెగ్యులర్ తాగేవాడు కూడా తాగకుండా ఉన్నాడు కదా. ఇది కూడా అదే కోణంలోకి వస్తుంది. శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి వచ్చిన కాంచి, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వచ్చిన కాంచి ఒకటే మాట చెప్తున్నాడు, డ్రగ్ ఫ్రీ సిటీగా చేస్తా అన్నాడు. ఆ మాటకు నిజంగా హెడ్సప్ చెప్పాల్సిందే. అదే తరుణంలో ఆ మాటకు కట్టుబడే తన చర్యలు కూడా కొనసాగిస్తున్నారు. నిజంగా గ్రేట్ సార్. చలో, అరవింద్ అవుట్. పురపాలక శాఖ నుంచి విపత్తు నిర్వహణకు ఎంఏయుడి సెక్రటరీగా దానకిషోర్ నియామకం. విద్యాశాఖ కార్యదర్శిగా బుర్రా వెంకటేశం ఇంతకుముందు టూరిజం శాఖకు ఉండే కార్యదర్శి. మంచి వ్యక్తిత్వం ఉన్న వెంకటేష్ అన్న, బుర్రా వెంకటేశం. జిఏడి ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బొజ్జా. జలమండలి ఎండిగా సుదర్శన్ రెడ్డి బదిలీ. జలమండలి ఎండిగా ఇక్కడ దానకిషోరే ఉండే సంవత్సరాలు పైబడి. ఇక్కడ షేర్లింగంపల్లి స్కూల్ అనేది చదువుకున్నాడు. వాడు లింగంపల్లి రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది, అదే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు దానకిషోర్. ఆయనే ఉండే, ఇప్పుడు మాత్రం చేంజ్ చేసిండు. సుదర్శన్ రెడ్డి బదిలేయండు. 11 మంది ఐఏఎస్ అధికారులకు స్థాన చలనం మాత్రం కలిగించిండ్రు రాష్ట్ర ప్రభుత్వం. పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హెచ్ఎండిఏ కమిషనర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ బాధ్యతల నుంచి అరవింద్ కుమార్ కు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 3 బాధ్యతల నుంచి ఆయనను తప్పించి విపత్తు నిర్వహణ శాఖ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అని వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి సిటీలో, డిజాస్టర్ మేనేజ్మెంట్కి ట్రాన్స్ఫర్ చేసిండ్రు. స్పెషల్ సిఎస్గా నియమిస్తూ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. కేవలం ఈ ఒక్క శాఖకు మాత్రమే ఆయన పరిమితం కానున్నారు. అంట కాగిన అనాది అధికారులపై బదిలీ వేటు తప్పదని వార్తలు వస్తున్న నేపథ్యంలో అరవింద్ కుమార్ సహా 11 మంది ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కలిగించారు. ఎందుకు కలిగించారబ్బా అంటే వీళ్ళంతా బీఆర్ఎస్కు అనుకూలంగా వాళ్ళ వృత్తి ధర్మాన్ని పక్కన పెట్టి బీఆర్ఎస్కు అనుకూలంగా కాకి ఖద్దర్ చొక్కా ఏది చెప్తే అదే చేసిండ్రు కాబట్టి వీళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేసి పడేసేండ్రు.
అధికారుల బదిలీలు ఇలా. అరవింద్ కుమార్ ఎంఏయుడి నుంచి డిజాస్టర్, బుర్రా వెంకటేశం బీసీ సంక్షేమం నుంచి విద్యాశాఖ సాంకేతిక విద్యాశాఖ, వాణి ప్రసాద్ రవాణా శాఖ నుంచి అటవీ పర్యావరణ శాఖ, దానకిషోర్ జలమండలి ఎండి నుంచి ఎంఏయుడి ముఖ్య కార్యదర్శి, హెచ్ఎండిఏ ఎండి కేఎస్ శ్రీనివాసరాజు రోడ్డు భవనాల శాఖ నుంచి రవాణా శాఖ కార్యదర్శి, రాహుల్ భోజ్జా కూడా చేంజ్ అయిపోయిండు, సిఎంఓ సెక్రటరీ నుంచి జిఏడి సెక్రటరీగా ఎస్సీ డెవలప్మెంట్ అదనం, క్రిస్టినా చోంగ్యు వాణిజ్య పన్నుల శాఖ నుంచి కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిగా, సుదర్శన్ రెడ్డి ఎంఏయుడి సెక్రటరీ నుంచి జలమండలిని వీళ్ళిద్దరిని వైస్ వర్స చేశారు ట్రాన్స్ఫర్. టీకే శ్రీదేవి ఆర్థిక శాఖ కార్యదర్శి నుంచి వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్, వాకాటి కరుణ మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్, అర్వి కర్నర్ నల్గొండ కలెక్టర్ నుంచి హెల్త్ కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్గా అందరినీ 11 మంది ఐఏఎస్లను మాత్రం అటు ఇటు చేసి పడేసిళ్ళు. స్థానచలనం. కాళేశ్వరంను టూరిస్ట్ స్పాట్ చేసిన ఘనత కేసీఆర్దే. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసలు టూరిస్ట్ ప్లేస్ కూడా ఎవరు పోతలేరు, ఎవరు చూపించడం లేదు జీవన్ రెడ్డి గారు. కాళేశ్వరం ప్రాజెక్టును టూరిస్ట్ స్పాట్ చేసిన ఘనత కేసీఆర్దేనని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతిని బయట పెడతామని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన చట్టం హక్కులను సాధించడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు. దివంగత ప్రధాని పివి నరసింహారావు అంత్యక్రియలను వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్లోనే నిర్వహించాలని కోరారని తెలిపారు. ఆ విషయం గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం సరికాదన్నారు. బీఆర్ఎస్ చేతగాని తనం వల్లే భద్రాచలంలోని 7 మండలాలను కోల్పోయామని మండిపడ్డారు. సీలేరు పవర్ ప్రాజెక్టు కోల్పోవడం పట్ల కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు టూరిస్ట్ స్పాట్ కాదు, అసలు అక్కడ ఎవరు పోతలేరు కదా, పోదామన్నా ఎవరు చూపిస్తలేడు కదా, మీరన్నా చేయండి. స్పాట్ లేదు, మన్ను లేదు, మశానం లేదు అక్కడ. ఇది ఇట్లా ఉంటే శివలింగాన్ని పెకిలించారు, గుప్త నిధుల కోసమేనా? రంగారెడ్డి జిల్లా యాలాల మండలంలోని విశ్వనాథ్పూర్ గ్రామ శివారులో గుప్త నిధుల తవ్వకాల ఘటన కలకలం రేపింది. వెంకటరెడ్డి అనే రైతు పొలంలో పురాతన శివలింగాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తవ్వి పక్కకు పడేశారు. ఆదివారం ఉదయం పొలానికి వెళ్లిన వెంకటరెడ్డి శివలింగాన్ని తవ్వి బయటికి తీసినట్లు గుర్తించి వెంటనే గ్రామస్తులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పక్కనే మద్యం కళ్ళు బాటిళ్లు కనిపించాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గుప్త నిధుల కోసమే ఎవరో ఈ పని చేశారని గ్రామస్తులు వెల్లడి. ఇంకా మారండి రాజరా, మారండి. మెజారిటీ సీట్లు మనకే, పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కండి సునీల్ బన్సల్. వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నివాసంలో ఆయన పార్టీ ముఖ్య శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బన్సల్ మాట్లాడుతూ త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నందున కార్యకర్తలు సమిష్టి కృషితో పనిచేయాలని సూచించారు. ఫస్ట్ పనిచేస్తారు కానీ ఉన్న ఈ కిషన్ రెడ్డిని తీసేసి బండి సంజయ్కి ఇవ్వండి, తర్వాత పనిచేస్తారు, వాళ్ళే ఆటోమేటిక్గా పనిచేస్తారు. జట్టుగా పనిచేసి లక్ష్యాలను సాధిద్దాం. అటవీ శాఖ సమీక్షలో మంత్రి కొండా సురేఖ మొదటి సమీక్ష. విధి నిర్వహణలో జట్టుగా పనిచేసి లక్ష్యాలను సాధిద్దామని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఇవాళ ఆమె సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించి అటవీ శాఖ కార్యకలాపాలపై తొలి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పథకాలు, పనులపై అటవీ సంరక్షణ అధికారి ఎంఆర్ డ్రోబ్రియల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. వన్యప్రాణుల దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా పెంపుపై మంత్రి కొండా సురేఖ తొలి సంతకం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం 5 లక్షలుగా ఉన్న పరిహారం 5 లక్షలు ఉండాలంట, 5 lakhs ఉండంట, అది 10 లక్షలకు పెంచిందంట. ఒకవేళ వన్యప్రాణుల నుంచి ఎవరైనా ప్రాణాలు కోల్పోతే మంచిదే ఇది. అందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడతాయని ఆమె తెలిపారు. కొండా సురేఖ చార్జ్ తీసుకుంది ఈరోజు మంత్రిగా. బలవంతుడు బలహీనుడు కాక తప్పదు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా ఒకప్పుడు బలవంతుడే. సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి, జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి.
ఎవడు ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్నా జగ్గారెడ్డి గెలుస్తాడు, జగ్గారెడ్డి చాలా బలవంతుడు అన్న కోణం నుంచి జగ్గారెడ్డి ఎందుకు ఓడిపోయిండు, జగ్గారెడ్డి ఎట్లా ఓడిపోయిండు, ఇంత ఘోరంగా జగ్గారెడ్డి ఎట్లా ఓడిపోతాడు, బలహీనుడు ఎట్లయితాడు అన్న కోణంలో ప్రజలు చర్చించుకుంటున్నారు. మరి అన్నేమన్నాడో చూద్దాం. బలవంతుడు బలహీనుడు కాక తప్పదు, ఏదో ఒక రోజు తప్పదు. అది టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. కేసీఆర్ కాలేదా ఒకప్పుడు? మొన్నటి వరకు నా అంత మొగోడే లేదు, నేను ఏది చెప్తే అదే, రాష్ట్రం మొత్తం నేను చెప్పిందే వింటుంది, కేసీఆర్ చెప్తుండు దేశం ఆచరిస్తుంది అని డబ్బాలు కొట్టిన మన మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు బలహీనుడు అయిపోయిండు. బలవంతుడు బలహీనుడు కాక తప్పదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ సంగారెడ్డి నియోజకవర్గం నుంచి 5 సార్లు పోటీ చేసిన నన్ను 3 సార్లు తనకు ఓటేసి ఆశీర్వదించారని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తనను బాధించిన ఆ ఓటమి ఎన్నో గుణపాఠాలు నేర్పిందన్నారు. బలవంతుడు ఏదో ఒకరోజు బలహీనుడు కాక తప్పదని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకువచ్చినందుకు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రానున్న 5 ఏళ్లు ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి, పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించేందుకు సిద్ధంగా ఉన్నానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఎల్బీ నగర్లో కారు బీభత్సం, ఒకరి మృతి, 3కి గాయాలు. కారు బీభత్సం సృష్టించిన ఘటన హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. ముందుగా వెళ్తున్న వోక్స్ వ్యాగన్ కారును BMW కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. కారుకు గుద్దుకుంటే ఒకరు మృతి చెందిళ్ళు, 3 గాయపడ్డారు. పోయేదాన్ని ఇటు గుద్దిండు BMWతో. BMW కదా కాస్ట్లీ, లోపల ఉన్నాడు కూడా కాస్ట్లీ. మరి మందేసి ఉన్నాడా ఎట్లేస్తున్నాడో ఎంక్వైరీ జరగాలి. ఇది దిశ డైనమిక్ ఎడిషన్ 4 PM వరకు ఉన్న వార్తలైతే ఒకసారి V6 డిజిటల్ పేపర్ చూద్దాం. ఇక్కడ నళినిది వస్తుంది. ఇప్పుడు బ్యూరోక్రసీపై నమ్మకం పోయింది, 18 నెలలు పద్మ వ్యూహంలో చిక్కుకున్న, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లో అడ్వర్స్ అని రాశారు, ఛార్జ్ మెమోలు ఇచ్చి సతాయించారు. ఎంత ఇబ్బందులు పెట్టింది. తెలంగాణ కోసం కొట్లాడిన ఒక ఆడబిడ్డ, ఒక డిఎస్పికి ఎన్ని ఇబ్బందులు. ఛార్జ్ మెమోలు ఇచ్చి సతాయించారు. 12 ఏండ్ల నాడు పూడ్చిన శవాన్ని వెలికి తీస్తున్నాను. 12 సంవత్సరాలైంది. మీ నుంచి చక్కని పాలన ఆశిస్తున్నా. నేను ఇప్పుడు ఏ ఉద్యోగం చేయలేను. సీఎం జాబ్ ఆఫర్పై స్పందించిన మాజీ డిఎస్పీ నళిని. స్టేటస్ కోకు అనుమతి ఇవ్వాలని ఫేస్బుక్లో ఎమోషనల్ పోస్ట్. కళ్ళకు హార్ట్ టచింగ్. అంటే ఒక సీనియర్ జర్నలిస్టు పదాలను కూర్చుకొని పదాలను జమ చేసుకొని ఎంత నీట్గా స్పష్టమైన రాస్తారో అంత బాగా రాసింది. చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లో మాజీ డిఎస్పీ నళిని పోస్ట్ చూసి కళ్ళకు నీళ్లు తెచ్చుకున్నారు. ఒక్కొక్క సిఐ, ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ. నిజంగా గ్రేట్ తల్లి నువ్వు. అది అట్లా ఉంటే దుండిగల్లో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ పాల్గొన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఈరోజు మార్నింగ్ జరిగింది. 212 మంది యువ పైలట్లు విధుల్లోకి అబ్బురపరిచిన విన్యాసాలు, నైపుణ్యాలు. ధరణిపై అధికారులకు శిక్షణ ఇవ్వాలి, లంచం ఇస్తే వివరాలన్నీ మారిపోతున్నాయి. రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి వాయిస్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో వర్క్ షాప్. మరి ఇట్లా ఉందంట, వర్క్ షాప్ నడుస్తూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ భేటీ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి వ్యూహాలపై చర్చ. ముఖ్యమంత్రికి పలు సూచనలు చేసిన రఘురాం రాజన్. హాజరైన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్. ఆర్బీఐ గవర్నర్తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ దుద్దిలా శ్రీధర్ బాబు కూడా హాజరైన వార్తలు కూడా చూస్తున్నాం. ఇది V6 డిజిటల్ పేపర్ 2 PM వరకున్న వార్తలు. అయితే మరి V6 డిజిటల్ పేపర్ 5 PMది రాలేదు. ఒక్కసారి ఇది నరేష్ అనేది ఒకసారి మళ్ళీ పంపించవా? నాదని పంపి ఒక్కసారి ఇది చూపించే ప్రయత్నం చేద్దాం. చాలా హార్ట్ టచింగ్ స్టోరీ. చాలా అంటే చాలా
తన ఎమోషనల్ ఈ 12 ఏళ్ళ బాధ మొత్తం చెప్పేసి సనాతన ధర్మంలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఎట్లా ఉన్నా ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో మొత్తం రాసి పెట్టింది. నెట్ వస్తలేదన్న. ఇప్పుడు వస్తుంది మిత్రులారా. అంటే నార్మల్గా సీఎం రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాసింది నళని. ఆ లేఖలో చాలా హార్ట్ టచింగ్ స్టోరీస్ ఉంది. తన లైఫ్ స్టోరీ ఎందుకు గౌరవనీయులైన సీఎం గారు, మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. మీ ఆత్మీయ నా హృదయానికి గొప్ప స్వాంతన కలిగించింది. ఈ నేపథ్యంలో గతం ఒక రీల్లా నా కళ్ళ ముందు కదులుతుంది. ఇన్నాళ్ళు నేను ఒక సస్పెండ్ ఆఫీసర్గా సోషల్ స్టిగ్మా అంటే మరకను మోసాను. నన్ను ఆనాటి ప్రభుత్వం 3 ఏళ్ళు చాలా ఇబ్బంది పెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే క్షణక్షణం ఒక గండంలా గడిచింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు 2009 డిసెంబర్ 9న నేను చేసిన రాజీనామా చాలా సంచలనం రేకెత్తించింది. అదే రాత్రి చిదంబరం గారు చేసిన ప్రకటన ఉద్యమాన్ని చప్పున చల్లార్చింది. నాటి సీఎం రోషయ్య గారు మహిళా దినోత్సవం రోజున నాకు నా ఉద్యోగాన్ని కానుకగా తిరిగి ఇస్తున్నట్లు ప్రకటిస్తే నేను రాజీనామాను విత్డ్రా చేసుకొని డిపార్ట్మెంట్లో చేరాను. నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అదే. 18 నెలలు పద్మ వ్యూహంలో చిక్కుకున్నట్లు నేను ఎదుర్కొన్న ఒత్తిడి, అవమానాలు నాకు బ్యూరోక్రసీపై నమ్మకం పోయేలా చేశాయి. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లో పోస్టింగ్ ఇచ్చి నాకు చార్జ్ మెమోలు ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ రాయమనడం, యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లో అడ్వాన్స్ అంటే చెడు రిమార్క్ అని రాయడం, బ్యాచ్లో నా ఒక్కదానికే ప్రమోషన్ను ఆపేయడం, ప్రొబిషన్ పీరియడ్ ఎక్స్టెండ్ చేయడం వంటివి చేశారు. నన్ను ఒంటరిని చేసి ఒక కానిస్టేబుల్ కంటే హీనంగా ట్రీట్ చేశారు. తను డిఎస్పీ ఒక సిఐ డిఎస్పీకి కాల్ చేయాలంటే సార్ మేడం ఒక సిఐ వాల్యూ ఎస్ఐ సిఐకి ఎంత వ్యత్యాసం ఉంటుందో సిఐలకు డిఎస్పీలకు అంత వ్యత్యాసత ఉంటుంది. కానిస్టేబుల్ కన్నా హీనంగా చూసిల్లంట ట్రీట్ చేశారు. ఈ విషయాలు అన్నీ నన్ను ఆనాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారికి మొరపెట్టుకునేలా చేశాయి. ఉమ్మడి రాష్ట్రంలో నాకు వారి అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. బయట ఉద్యమ నాయకులను సంప్రదిస్తే వాళ్ళు నాకు సాయం చేయకపోగా నన్ను ఎగతాళి చేశారు. తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారికి సోనియా గాంధీజీకి లేఖలు రాసి నా పరిస్థితిని అప్పుడున్న దుస్థితిని మొత్తం కూడా వివరించా. ప్రత్యక్ష ఉద్యమంలో నేను మళ్ళీ పాల్గొనడం అనివార్యం అనిపించింది. అందుకే 1/11/2011 నా ఫార్మేట్లో డీజీపీకి రాజీనామా ఇచ్చేసి ప్రజల్లోకి వెళ్ళాను. శ్రీకృష్ణ కమిటీ ప్రభావంగా జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నిస్తూ నా ఉద్యమ కార్యాచరణ ప్రకటించా. ప్రభుత్వం వెంటనే నన్ను సస్పెండ్ చేసింది. దేశ ద్రోహం వంటి తీవ్ర ఆరోపణలు అందులో ఉన్నాయి. ఇంతకు మించి దిక్కుమాలిన చర్య ఇంకోటి లేదు అప్పుడు ప్రభుత్వం. అన్ని పత్రికల్లో నా ఫోటోలు వేసి ఈ వార్తను పెద్దగా రాసి హైలైట్ చేశారు. ఆనాడే నాకు డిపార్ట్మెంట్ పట్ల అసహ్యం కలిగింది. సుష్మా స్వరాజ్ గారు నల్గొండ సభకు ఆ రోజే రావడం, నన్ను అర్థం చేసుకొని హక్కున చేర్చుకోవడం నాకు కాస్త స్వాంతన చేకూర్చింది. నాలోని ఒక డైనమిక్ కమిట్మెంట్ ఆఫీసర్ను ఆ రోజే హత్య చేశారు. 12 ఏళ్ళ ఈనాడు 12 ఏళ్ళు పూర్తయిన తర్వాత తెలంగాణ మూలాలు కల ఒక సీఎంగా మీరు నా కేసును ఎగ్జామినేషన్ పూడ్చిన శవాన్ని వెలికి తీయడం చేస్తున్నారు. మరణం కారణం తెలుసుకోవాలి అనుకుంటున్నారు. చాలా చాలా సంతోషం.
ఇన్నాళ్లకు నా పోరాటాన్ని సంఘర్షణను జనం తెలుసుకునే ఒక సందర్భం సృష్టించారు. మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ ద్వారా తెలంగాణ ఉద్యమంలో బ్రతికి బయటపడి సర్వస్వం కోల్పోయిన వాళ్ళలో నేను ముందు వరుసలో ఉన్నానన్న విషయం ప్రజలకు అర్థమైంది. నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నది నిరూపణ అయింది. ఉద్యమంలో నేను నిర్వహించిన కీలకమైన పాత్ర నన్ను ప్రజలకు దగ్గర చేసింది. కానీ నా బంధు మిత్ర పరివారం మాత్రం అందరూ నన్ను వెలివేశారు. సోలిటరీ కాన్ఫినెంట్మెంట్ అనే శిక్షకు 10 ఏండ్లు అనుభవించా. పర్యావసనంగా ఇల్లు, కుటుంబం, ఆరోగ్యం, మనశ్శాంతి అన్నీ కోల్పోయి చివరికి ఎక్కడికి అయిపోయిందంటే ఇది ఎంత ఘోరంగా రాసిందంటే నిజంగా కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. ఒక్కొక్కసారి చదివితే చాలా నీళ్ళు వస్తున్నాయి. మరి ఇప్పటికైనా మరి ఏం జరుగుతుంది? ఇప్పుడు అన్ని పుస్తకాలు రాస్తున్నదంట, తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో పుస్తకాలు రాస్తా ఉన్నా. తెలంగాణ ఉద్యమం కోసం ఒక డిఎస్పిగా రాజీనామా చేసి నేను కొట్లాడితే నాకు జరిగిన శిక్ష ఇది. అదే తెలంగాణ ఉద్యమం ఎటుపోతే నాకేంది, నా ఉద్యోగాన్ని నేను నిర్వర్తిస్తా అంటే రాజకీయ నాయకులే రాజీనామాలు చేయలేదు. నా ఉద్యోగంలో నేను ఉంటే ఈరోజు ఏ స్థాయిలో ఉండేది నళిని ఒక్కసారి అర్థం చేసుకోండి తెలంగాణ ప్రజలారా. చాలా కళ్ళకు నీళ్ళొచ్చే సంఘటనలు అవి. ఇప్పుడున్న ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుంటున్నారు, నిజంగా హర్షణీయం. తను మళ్ళీ మంచి పోస్ట్లోకి రావాలి, అవకాశం ఉంటే మళ్ళీ తెలంగాణలో కీ రోల్లో ఉండాలని క్యూనిస్ కూడా కోరుకుంటుంది. ఇది ఇప్పటి వరకు నా వార్తా విశేషాలు.